తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయములో ఈ ప్రధాన అంశాల ఉన్నాయి. పౌలు తిమోతికి శుభాకాంక్షలు, అబద్ధ బోధలు, వంశావళులకు వ్యతిరేకంగా ఆయన హెచ్చరిక, ధర్మశాస్త్ర ఉద్దేశ్యం గురించి ఆయన వివరణ. గతంలో హింసించిన వ్యక్తిగా తన పట్ల దేవుని కృప మరియు కనికరాన్ని గురించి ఆయన సాక్ష్యం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడమని, స్పష్టమైన మనస్సాక్షిని కాపాడుకోవాలని తిమోతికి ఆయన చివరి ఆజ్ఞ. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు శుభాకాంక్షలు, గ్రీటింగ్. 1వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ వచనం వరకు తప్పుడు బోధలకు వ్యతిరేకంగా హెచ్చరిక, వార్నింగ్ అగేన్స్ట్ ఫాల్స్ టీచింగ్స్. 1వ అధ్యాయము 12వ వచనము నుండి 17వ వచనం వరకు పౌలు కృపను గూర్చిన సాక్ష్యం, పాల్స్ టెస్టిమనీ ఆఫ్ గ్రేస్. 1వ అధ్యాయము 18వ వచనము నుండి 20వ వచనం వరకు తిమోతికి ఇచ్చిన ఆజ్ఞ, తిమోథీస్ చార్జ్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ. మొదటి తిమోతి 1వ అధ్యాయం. విశ్వాసం విషయంలో నా నిజ కుమారుడైన తిమోతికి మన రక్షకుడైన దేవుడు, మన ఆశాభావమైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని నుంచి, మన ప్రభువైన క్రీస్తు యేసు నుంచి నీకు కృప, కరుణ, శాంతి కలుగుతాయిగాక. నేను మాసిదోనియకు బయలుదేరినప్పుడు నీకు ఆలోచన చెప్పిన ప్రకారం ఎఫెసులో ఉండు. సత్యానికి వేరే సిద్ధాంతాలు నేర్పేవారిని అలా చేయకూడదని నీవు ఆజ్ఞాపించాలి. వారు కల్పిత కథలు, అంతూ పొంతూ లేని వంశవృక్షాలు లక్ష్య పెట్టకూడదని కూడా ఆజ్ఞాపించాలి. అలాంటివి భేదాభిప్రాయాలు పుట్టిస్తాయి గాని విశ్వాసం వల్ల అయిన దేవుని ఏర్పాటేమీ నెరవేర్చవు. ఈ ఆజ్ఞలో గల ఉద్దేశమేమంటే, శుద్ధ హృదయం నుంచి, మంచి అంతర్వాణి నుంచి, నిష్కపట విశ్వాసం నుంచి వచ్చే ప్రేమభావమే. కొందరు వీటి నుంచి తొలగిపోయి వట్టి ముచ్చటలకు దిగారు. తాము చెప్పేదేమిటో పెద్ద నిశ్చయితతో పలికే విషయాలేవో వారికే తెలియదు. అయినా వారు ధర్మశాస్త్ర ఉపదేశకులు కావాలని కోరుతూ ఉన్నారు. దానిని తగిన విధంగా వినియోగిస్తే ధర్మశాస్త్రం మంచిదని మనకు తెలుసు. ధర్మశాస్త్రం ఏర్పాటు న్యాయవంతుల కోసం కాదని కూడా తెలుసు. అది ఎవరి కోసం అంటే, న్యాయ విరోధులు, తిరుగుబాటుదారులు, భక్తిహీనులు, పాపాత్ములు, అపవిత్రులు, భ్రష్టులు, తండ్రిని గాని తల్లిని గాని చంపేవారు, హంతకులు, వ్యభిచారులు, స్వజాతి సంపర్కులు, మనుషులను అపహరించేవారు, అబద్ధికులు, కపట సాక్షులు. దివ్యుడైన దేవుని ఘనమైన శుభవార్త ప్రకారం సరి అయిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్న ఎలాంటి దాన్నైనా అనుసరించే వారి కోసం ధర్మశాస్త్రం ఉంది. ఈ శుభవార్త నాకు అప్పగించబడింది. మన ప్రభువైన క్రీస్తు యేసు తన సేవకు నన్ను నియమించి నమ్మకమైన వాడుగా ఎంచాడు, నన్ను బలపరిచాడు. అందుచేత ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. మునుపు నేను దేవదూషకుణ్ణి, హింసకుణ్ణి, గర్వం గల దౌర్జన్యపరుణ్ణి. అయినా నేను కరుణ పొందాను, ఎందుకంటే చేసినది తెలియక అవిశ్వాసంలో చేశాను. మన ప్రభువు నా పట్ల చూపిన కృప, క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసం, ప్రేమతో పాటు ఎంతో సమృద్ధిగా ఉంది. పాపులను విముక్తి చేయడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఈ మాట నమ్మతగినది, పూర్తి అంగీకారానికి యోగ్యమైనది. పాపులందరిలోనూ ప్రముఖ పాపిని నేనే. అయినా మొదట నా విషయంలో యేసుక్రీస్తు పరిపూర్ణమైన ఓర్పును ప్రదర్శించేందుకు నన్ను కరుణించాడు. శాశ్వత జీవం కోసం తన మీద నమ్మకం ఉంచబోయే వారికి ఇదంతా ఆదర్శంగా ఉండాలని ఆయన ఉద్దేశం. శాశ్వతుడైన రాజు, ఎన్నడూ మృతి చెందని అగోచరుడు అయిన దేవునికి ఘనత, మహిమ శాశ్వతంగా ఉంటాయిగాక. తదాస్తు. ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు. తిమోతి కుమారుడా, మునుపు నీ గురించి కొన్ని మాటలు దేవుని మూలంగా పలకడం జరిగింది. వాటిని అనుసరించి ఈ ఆదేశం నీకిస్తున్నాను. వాటిని బట్టి నీవు విశ్వాసాన్ని అంటిపెట్టుకుని మంచి అంతర్వాణి కలిగి మంచి పోరాటం సాగించు.
మంచి అంతర్వాణిని కొందరు త్రోసివేసి విశ్వాస సత్యాల విషయంలో పగిలిన ఓడలయ్యారు. వారిలో హుమెనయస్, అలెగ్జాండర్ ఉన్నారు. వీరు దేవదూషణ చేయకుండా నేర్చుకునేందుకు నేను వారిని సైతానుకు అప్పగించాను. ఒకటి తిమోతి 2వ అధ్యాయాన్ని దాని 3 ప్రధాన విభాగాల ద్వారా సంగ్రహించవచ్చు. మొదటిది 2వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు క్రైస్తవులు శాంతి మరియు మోక్ష లక్ష్యం కోసం అధికారంలో ఉన్నవారితో సహా ప్రజలందరి కోసం ప్రార్థించాలని ఇది నిర్దేశిస్తుంది. రెండవది 2వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం వరకు దేవునికి మరియు మానవాళికి మధ్య ఏకైక మధ్యవర్తిగా యేసు పాత్రను, మోక్షం యొక్క అవసరాన్ని ఇది వివరిస్తుంది. మూడవది 2వ అధ్యాయము 8వ వచనము నుండి 15వ వచనం వరకు ఇది చర్చిలో ప్రవర్తనపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. పురుషులు పవిత్రతతో ప్రార్థించాలని, మహిళలు నిశ్శబ్దంగా నేర్చుకోవాలని సూచనలతో నిరాడంబరమైన దుస్తులను గురించి చర్చిస్తుంది. మొదటి తిమోతి 2వ అధ్యాయం. మొట్టమొదట నేను నిన్ను ప్రోత్సాహపరిచే విషయం ఏమిటంటే, మనుషులందరి కోసం దేవునికి విన్నపాలు, ప్రార్థనలు, మనవులు, కృతజ్ఞతలు చేస్తూ ఉండాలి. మనం సంపూర్ణ భక్తి, గంభీరత కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతికేలా రాజుల కోసం, అధికారులందరి కోసం కూడా అలా చేస్తూ ఉండాలి. ఇది మంచిది, మన రక్షకుడైన దేవుని దృష్టిలో అంగీకారమైనది. మనుషులందరూ పాప విముక్తి పొందాలని, సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన ఇష్టం. ఉన్నది ఒకే దేవుడు, దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒకడే, ఆయన మానవుడైన క్రీస్తు యేసు. ఆయన అందరి కోసమూ విడుదల వెలగా తనను ఇచ్చివేసుకున్నాడు. దీన్ని గురించిన సాక్ష్యం సరైన సమయంలో చెప్పడం జరుగుతుంది. దీనికోసమే నేను చాటించేవాడుగా, క్రీస్తు రాయబారిగా, యూదేతర జనాలకు విశ్వాసంలో, సత్యంలో ఉపదేశించేవాడుగా నియమించబడ్డాను. క్రీస్తులో సత్యమే చెప్తున్నాను, నేను అబద్ధమాడడం లేదు. నేను ఆశించేదేమంటే, ప్రతి స్థలంలోనూ పురుషులు కోపం, కలహభావం లేకుండా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. స్త్రీలు వినయంతో, మట్టు మర్యాదతో తగిన వస్త్రాలు తొడుక్కోవాలని కూడా నా ఆశ. వారు జడలతో, బంగారంతో, ముత్యాలతో, చాలా వెలగల బట్టలతో తమను అలంకరించుకోకూడదు. గాని దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా మంచి క్రియలతోనే అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనం వహించి సంపూర్ణమైన అణకువతో నేర్చుకోవాలి. స్త్రీ నేర్పడానికి గాని, పురుషునిపై అధికారం చలాయించడానికి గాని నేను సెలవివ్వను. ఆమె మౌనముగా ఉండాలి. ఎందుకని? మొదట ఆదామును, తర్వాత హవ్వను రూపొందించడం జరిగింది. అంతేకాదు, మోసపోయినది ఆదాము కాదు, స్త్రీ మోసపోయి అపరాధంలో పడింది. అయినా స్త్రీలు విశ్వాసం, ప్రేమ, పవిత్రత కలిగి మనసు అదుపులో ఉంచుకుంటూ సాగిపోతూ ఉంటే ప్రసూతి సమయంలో ఆమె కాపాడబడుతుంది. ఒకటి తిమోతి 3వ అధ్యాయం చర్చి నాయకుల అర్హతలను వివరిస్తుంది. 3వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు పర్యవేక్షకుల అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఫర్ ఓవర్సియర్స్. మొదట పర్యవేక్షకుల లేదా పెద్దలు, బిషప్లు అవసరాలపై దృష్టి పెడుతుంది. 3వ అధ్యాయము 8వ వచనము నుండి 13వ వచనం వరకు పెద్దల అర్హతలు, క్వాలిఫికేషన్స్ ఫర్ డీకన్స్, తరువాత పెద్దల కోసం ఈ పాత్రలకు నిర్దిష్ట పాత్ర అవసరమని ఇది నొక్కి చెబుతుంది. నిందకు అతీతంగా ఉండటం, వారి స్వంత ఇంటిని సమర్థవంతంగా నిర్వహించడం, చర్చి లోపల మరియు వెలుపల మంచి పేరు కలిగి ఉండటం వంటివి ఉన్నాయి. 3వ అధ్యాయము
14వ వచనము నుండి 16వ వచనం వరకు దైవభక్తి యొక్క రహస్యం, ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్. ఈ అధ్యాయం దైవభక్తి యొక్క రహస్యం గురించి ఒక పద్యం గురించి ప్రస్తావించడం ద్వారా ముగుస్తుంది. ఇది యేసుక్రీస్తు గురించిన సువార్త సందేశం యొక్క సారాంశం. మొదటి తిమోతి 3వ అధ్యాయం. స్థానిక సంఘ నాయకుడు కావడానికి ఎవడైనా ఆశిస్తున్నాడంటే అతడు శ్రేష్టమైన పని చేయాలని కోరుతున్నాడన్నమాట. నమ్మదగినదే. నాయకుడు నిందకు చోటివ్వని వాడై ఉండాలి. అతడు ఏకపత్ని పురుషుడై ఉండాలి. ఆశా నిగ్రహం గలవాడు, మనసు అదుపులో ఉంచుకునేవాడు, మర్యాదస్థుడు, అతిథి సత్కారాలు చేసేవాడు, ఉపదేశించడానికి సమర్థుడు అయి ఉండాలి. అతడు సాత్వికుడై ఉండాలి గాని ఇతరులను కొట్టేవాడు, త్రాగుబోతూ, జగడగొండి, ధనాపేక్ష గలవాడు, పేరాస గలవాడు అయి ఉండకూడదు. తన సంతానం తనకు పూర్తి గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకునేవాడై ఉండాలి. ఎవడైనా సరే తన కుటుంబానికి నాయకత్వం నిర్వహించుకోవడం ఎలాగో తెలియనివాడైతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూచుకోగలడు? అతడు కొత్తగా చేరినవాడిగా ఉండకూడదు. లేకపోతే అతడు విర్రవీగి అపనింద పిశాచం తీర్పుకు గురి అవుతాడేమో. అంతేకాక అతడు నిందపాలై అపనింద పిశాచం ఉరిలో చిక్కుపడకుండా బయట ఉన్న వారి మధ్య మంచి పేరు పొందినవాడై ఉండాలి. అలాగే పరిచారకులు కూడా గౌరవానికి తగినవారు, నిష్కపటులు అయి ఉండాలి. త్రాగుబోతులు, అక్రమలాభం ఆశించేవారు అయి ఉండకూడదు. వారు స్వచ్ఛమైన అంతర్వాణితో విశ్వాస సంబంధమైన రహస్య సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంతేకాదు, మొదట వారిని పరీక్షించాలి. అప్పుడు వారు నిందకు చోటివ్వని వారై ఉంటే పరిచారకులుగా సేవ చేయవచ్చు. అలాగే వారి భార్యలు కూడా గౌరవానికి తగినవారు, అపనిందలు ప్రచారం చేయనివారు, కోరికలు అదుపులో ఉంచుకునేవారు, అన్ని విషయాలలో నమ్మకమైన వారు అయి ఉండాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులై ఉండాలి. వారు తమ సంతానానికి, కుటుంబానికి నాయకత్వం సరిగా నిర్వహించుకునేవారై ఉండాలి. పరిచారకులుగా సేవ బాగా చేసేవారికి మంచి గౌరవం, క్రీస్తు యేసు మీద విశ్వాసంలో గొప్ప ధైర్యం లభిస్తాయి. త్వరలో నీ దగ్గరకు రావాలని నా ఆశాభావం. ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే దేవుని గృహంలో, అంటే సజీవుడైన దేవుని సంఘములో నీవు ఎలా ప్రవర్తించాలో నీకు తెలిసేలా ఈ సంగతులు రాస్తున్నాను. దేవుని సంఘం సత్యానికి స్తంభం, బురుజు. దైవభక్తిని గురించిన రహస్య సత్యం గొప్పది. ఇది నిశ్చిత విషయం. దేవుడు శరీరంతో వెల్లడి అయ్యాడు. ఆయన నిర్దోషి అని దేవుని ఆత్మ వల్ల నిర్ణయం అయింది. ఆయనను దేవదూతలు చూశారు. ఆయనను జనాలలో ప్రకటించడం, లోకంలో నమ్మడం, మహిమతో పైకి తీసుకువెళ్లడం జరిగింది. ఒకటి తిమోతి 4వ అధ్యాయం భవిష్యత్తులో జరిగే మతభ్రష్టత్వం గురించి హెచ్చరిస్తుంది. 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు తప్పుడు బోధనలకు వ్యతిరేకంగా హెచ్చరిక, వార్నింగ్ అగేన్స్ట్ ఫాల్స్ టీచింగ్స్. అక్కడ కొందరు వివాహం మరియు కొన్ని ఆహార పదార్థాలను నిషేధించడం అనే మోసపూరిత సిద్ధాంతాలను అనుసరించడానికి విశ్వాసాన్ని వదిలివేస్తారు. కృతజ్ఞతతో స్వీకరించినప్పుడు సృష్టి అంతా మంచిదని నొక్కి చెబుతుంది. 4వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు దైవభక్తి విలువ, ద వాల్యూ ఆఫ్ గాడ్లీనెస్. తరువాత తిమోతి తప్పుడు బోధనలను తిరస్కరించి దైవభక్తిపై దృష్టి పెట్టాలని, తన యవ్వనాన్ని దైవిక ప్రవర్తనకు ఉదాహరణగా ఉపయోగించే ప్రసంగం, ప్రవర్తన, ప్రేమ మరియు విశ్వాసంలో ఒక ఉదాహరణగా మారాలని ఇది నిర్దేశిస్తుంది. 4వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు తిమోతి పరిచర్య మరియు జీవితానికి సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ తిమోథీస్ మినిస్ట్రీ అండ్ లైఫ్. బహిరంగ పఠనం, ఉద్బోధ మరియు బోధనకు తనను తాను అంకితం చేసుకోవాలని, తన ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, తనను మరియు
తన విశ్వాసులను రక్షించుకోవడానికి తన జీవితం మరియు సిద్ధాంతంపై చాలా శ్రద్ధ వహించాలని ప్రోత్సహించడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మొదటి తిమోతి 4వ అధ్యాయం. దేవుని ఆత్మ తేటతెల్లంగా చెప్పేదేమంటే, తరువాతి కాలాలలో కొందరు విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మలను, దయ్యాలు నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు. వారు కపటులై అబద్ధాలు చెబుతారు. వారికి వాతవేయబడ్డ అంతర్వాణి ఉంది. వారు పెళ్లి వద్దని ఆజ్ఞాపిస్తారు. కొన్ని భోజన పదార్థాలు తినకూడదని ఆదేశిస్తారు. అయితే సత్యం ఎరిగి నమ్మినవారు ఆ భోజన పదార్థాలు కృతజ్ఞతతో పుచ్చుకోవడానికి దేవుడు వాటిని సృజించాడు. దేవుడు సృజించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకుంటే అలాంటిది ఏదీ త్రోసివేయతగినది కాదు. ఎందుకంటే దైవవాక్కు, ప్రార్థన దానిని పవిత్రపరుస్తాయి. ఈ సంగతులు సోదరులకు వివరించి చెబితే, నీవు అనుసరిస్తూ వచ్చిన విశ్వాస సిద్ధాంతాల వల్ల, సవ్యమైన ఉపదేశాల వల్ల పెంపారుతూ యేసుక్రీస్తుకు మంచి సేవకుడువై ఉంటావు. ముసలమ్మల ముచ్చట్లు, లౌకికమైన కల్పిత కథలు విసర్జించు. దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో. శరీర శిక్షణలో కొంచెం ప్రయోజనం ఉంది. దైవభక్తి అయితే అన్ని విషయాలలోనూ ప్రయోజనకరమే. అందులో ఇప్పటి జీవితం గురించి, వచ్చే జీవితం గురించి వాగ్దానం ఉంది. ఈ మాట విశ్వసనీయం, పూర్తిగా అంగీకరించదగినది. ఈ కారణం చేత ప్రయాసపడుతూ తిరస్కారానికి గురై ఉన్నాం. ఎందుకంటే మనం జీవం గల దేవుని మీదే మన నమ్మకం ఉంచాం. ఆయన మనుషులందరికీ, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడు. ఈ సంగతులు ఆదేశించి నేర్పు. నీ యువప్రాయాన్ని బట్టి ఎవరూ నిన్ను చిన్నచూపు చూడనీయకు. గాని విశ్వాసులకు నీ మాటలలో, ప్రవర్తనలో, ప్రేమ భావంలో, ఆత్మ విషయాలలో, నమ్మకంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు. నేను వచ్చే వరకు దేవుని వాక్కు చదివి వినిపించడంలో, ప్రోత్సాహపరచడంలో, ఉపదేశించడంలో శ్రద్ధ వహించు. క్రీస్తు సంఘం పెద్దలు నీ మీద చేతులుంచినప్పుడు దేవుని మూలంగా పలికిన మాట ద్వారా నీలో ఉన్న ఆధ్యాత్మిక వరాన్ని నిర్లక్ష్యం చేయకు. ఆ విషయాల మీద మనసు ఉంచి వాటిని అభ్యాసం చేసుకో. అప్పుడు నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది. నీ గురించి, ఉపదేశాల గురించి పట్టుదలతో జాగ్రత్తగా చూస్తూ ఉండు. అలా చేస్తూ ఉంటే నిన్ను రక్షించుకుంటావు, నీ ఉపదేశం విన్నవారిని రక్షిస్తావు. 1 తిమోతి 5వ అధ్యాయములో చర్చి సభ్యులను ఎలా చూసుకోవాలి, విధవరాండ్రను ఎలా చూసుకోవాలి, పెద్దల నియామకం, క్రమశిక్షణను ఎలా నిర్వహించాలి అనే దానిపై మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. చర్చి సభ్యుల ప్రవర్తన, చర్చ్ మెంబర్ కాండక్ట్. ఈ అధ్యాయం తిమోతికి వృద్ధులను గౌరవంగా, యువకులను సోదరులుగా, వృద్ధ స్త్రీలను తల్లులుగా, యువతులను స్వచ్ఛతపై దృష్టి సారించి చూడాలని నిర్దేశిస్తుంది. విధవరాళ్ల పట్ల శ్రద్ధ, కేర్ ఫర్ విడోస్. ఇది విధవరాండ్రను ఎలా చూసుకోవాలో కూడా వివరిస్తుంది. నిజంగా అవసరంలో ఉన్నవారిని, అవసరం లేనివారిని వేరు చేస్తుంది. అదే సమయంలో కుటుంబ సభ్యులు తమ స్వంత బంధువులను చూసుకోవాల్సిన బాధ్యతను కూడా నొక్కి చెబుతుంది. పెద్దల ప్రవర్తన, కాండక్ట్ ఆఫ్ ఎల్డర్స్. చివరగా పెద్దలతో వ్యవహరించడానికి మార్గదర్శకాలను ఇది నిర్దేశిస్తుంది. వాటిలో వారికి రెట్టింపు గౌరవం ఇవ్వడం, ఆరోపణలను సాక్ష్యాలతో నిర్వహించడం, పాపం చేసిన వారిని బహిరంగంగా మందలించడం వంటివి ఉన్నాయి. మొదటి తిమోతి 5వ అధ్యాయం. ముసలివాణ్ణి తిట్టకు, తండ్రిగా భావించి అతణ్ణి ప్రోత్సాహపరచు. అన్నదమ్ములని యువకులను, తల్లులని ముసలి స్త్రీలను, అక్కచెల్లెండ్లని యువతులను పూర్ణ పవిత్రతతో ప్రోత్సహించు. నిజంగా దిక్కులేని విధవరాండ్రను గౌరవంతో ఆదుకో. అయితే ఒక విధవరాలికి పిల్లలుగాని, పిల్లల సంతానంగాని ఉంటే వీరు మొదట తమ భక్తిని ఇంట్లో చూపేందుకు నేర్చుకొని
తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడం నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టిలో మంచిది, అంగీకారమైనది. నిజంగా దిక్కులేని విధవరాలు ఒంటరిగా ఉండి దేవుని మీదే నమ్మకం ఉంచి రాత్రింబగళ్ళు దేవునికి విన్నపాలు చేస్తూ ప్రార్థిస్తూ ఉంటుంది. కాని సుఖాశక్తితో బ్రతుకుతున్న ఆమె జీవచ్ఛవం లాంటిదే. వారు నిందపాలు కాకుండా ఈ విషయాలు ఆదేశించు. ఎవడైనా సరే తన వారిని, విశేషంగా తన ఇంటి వారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసము లేని వాడి కంటే చెడ్డవాడు. 60 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న విధవరాలిని జాబితాలో నమోదు చేయకూడదు. అంతేకాక మునుపు ఆమె ఒక్కరినే పెళ్లాడి ఉండాలి. మంచి పనులకు పేరు పొంది ఉండాలి. అంటే పిల్లలను పెంచడం, పరాయి వ్యక్తులకు అతిథి సత్కార్యం చూపడం, పవిత్రుల పాదాలు కడగడం, కష్టములో ఉన్న వారికి సహాయం చేయడం, అన్ని రకాల మంచి పనులకు పూనుకోవడం. తక్కువ వయసు ఉన్న విధవరాండ్రను ఆ జాబితాలో నమోదు చేయకు. వారు క్రీస్తుకు వ్యతిరేకంగా సుఖభోగాల వైపు మొగ్గి పెళ్లి చేసుకోవాలని ఆశిస్తారు. అలా వారు తమ మొదటి నిశ్చయితను విడిచిపెట్టి తల మీదికి తీర్పు తెచ్చుకొంటారు. అంతేకాదు, వారు ఇంటింటా తిరుగుతూ వృధా కాలయాపన చేయడం నేర్చుకుంటారు. కాలయాపన చేసేవారుగా మాత్రమే గాక చెప్పకూడని సంగతులు చెబుతూ వదరుబోతులుగా, ఇతరుల జోలికి పోయేవారుగా తయారవుతారు. అందుచేత తక్కువ వయసు ఉన్న విధవరాండు పెళ్లి చేసుకుని పిల్లలను కని ఇంటి వ్యవహారాలు నిర్వహించుకుంటూ శత్రువుకు నిందించే అవకాశం ఇవ్వకుండా ఉండాలని నా ఆశ. ఇంతకుముందే కొందరు సైతాను వెంట తొలగారు. విశ్వాసమున్న పురుషుడిగాని స్త్రీగాని కుటుంబములోని విధవరాండుంటే వారికి సహాయం చేయాలి. ఆ భారం క్రీస్తు సంఘం మీదికి రాకూడదు. అప్పుడు సంఘం నిజంగా దిక్కులేని విధవరాండ్రకు సహాయం చేయగలదు. క్రీస్తు సంఘం నాయకత్వం బాగా వహించే పెద్దలు, విశేషంగా వాక్కు ప్రకటించడంలో, నేర్పడంలో ప్రయాసపడే పెద్దలు రెట్టింపు గౌరవానికి యోగ్యులని భావించాలి. లేఖనం ఇలా అంటుంది గదా, కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు, పనివాడు తన జీతానికి యోగ్యుడు. 2-3 సాక్షులు ఉంటేనే తప్ప సంఘం పెద్ద మీద నిందారోపణ అంగీకరించకు. అపరాధం చేయడానికి ఇతరులు భయపడేలా అపరాధం చేస్తున్న వారిని అందరి ఎదుట మందలించు. పక్షపాతం గాని అభిమాన ప్రదర్శన గాని ఏమీ లేకుండా ఈ నియమాలను పాటించు. దేవుని ఎదుట, ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట, దేవుడి ఎన్నుకున్న దేవదూతల ఎదుట నేను సాక్షిగా నిన్ను ప్రోత్సహిస్తున్నాను. ఎవరి మీద చేతులుంచడానికి త్వరపడకు. ఇతరుల అపరాధాలలో పాలిభాగస్థుడివి కాకు. ఎప్పుడూ పవిత్రంగా ఉండేలా నిన్ను నీవే కాపాడుకో. ఇక నుంచి నీళ్లు మాత్రమే త్రాగక నీ కడుపు కోసం, తరచుగా వచ్చే జబ్బుల కోసం కొంచెం ద్రాక్షారసం కూడా వినియోగించు. కొందరి అపరాధాలు తేటతెల్లంగానే ఉండి వారికి ముందు న్యాయస్థానానికి సాగిపోతూ ఉన్నాయి. మరికొందరి అపరాధాలు వారి వెంట వెళ్ళిపోతూ ఉన్నాయి. అలాగే మంచి చర్యలు తేటతెల్లమే, తేటతెల్లం కానివి కూడా మరుగై ఉండలేవు. 1 తిమోతి 6వ అధ్యాయంలో 6వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు బానిసలు మరియు యజమానులకు సూచనలు, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ స్లేవ్స్ అండ్ మాస్టర్స్. 6వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకు తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా హెచ్చరిక, వార్నింగ్ అగేన్స్ట్ ఫాల్స్ టీచర్స్. 6వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు దైవభక్తిలో సంతృప్తి, ద కంటెంట్మెంట్ ఆఫ్ గాడ్లీనెస్. 6వ అధ్యాయము 11వ వచనము నుండి 21వ వచనం వరకు తిమోతికి చివరి ఆజ్ఞ, టిమోథీస్ ఫైనల్ చార్జ్. మొదటి తిమోతి 6వ అధ్యాయం. దేవుని పేరు, ఆయన ఉపదేశం దూషణ పాలు కాకుండా బానిసత్వం అనే కాడి క్రింద ఉన్నవారంతా తమ యజమానులు పూర్తి మర్యాదకు తగినవారని ఎంచాలి. విశ్వాసులైన యజమానుల క్రింద ఉన్న బానిసలు వారు సోదరులని చెప్పి వారిని చిన్నచూపు చూడకూడదు. దానికి బదులు తమ సేవ వల్ల ప్రయోజనం పొందేవారు విశ్వాసులని, ప్రియమైన వారని సేవ చేయాలి. ఈ సంగతులు ఉపదేశిస్తూ వారిని ప్రోత్సాహపరచు. ఎవరైనా సరే క్షేమకరమైన మాటలు, మన ప్రభువైన యేసుక్రీస్తు మాటలు,
దైవభక్తికి అనుగుణమైన ఉపదేశం అంగీకరించకుండా వేరే ఉపదేశం ఇస్తారనుకో, అలాంటివాడు ఏమీ తెలియని గర్విష్టి. ఆ వ్యక్తికి తర్కాలలో, వితండవాదాలలో వెర్రి పట్టింపు ఉంది. వీటి వల్ల అసూయ, కలహం, దూషణలు, చెడ్డ అపోహలు కలుగుతాయి. భ్రష్ట మనసు కలిగి సత్యం కోల్పోయిన మనుషుల వ్యర్థమైన జగడాలు ఇవి. ఇలాంటి వారు దైవభక్తి వల్ల తమకు ఆర్థిక లాభం చేకూరుతుందని తలుస్తారు. వీరి దగ్గర నుంచి వేరై ఉండు. ఉన్నదాని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే. ఎందుకంటే మనం లోకంలోకి దేనినీ తీసుకురాలేదు, లోకం నుంచి దేనినీ తీసుకుపోలేమని స్పష్టమే. అందుచేత మనకు అన్నవస్త్రాలు ఉంటే వాటితోనే తృప్తి పడతాం. ధనవంతులు కావడానికి ఆశించేవారు విషమ పరీక్షలో, ఉరిలో, హానికరమైన అనేక వెర్రి కోరికలలో చిక్కుపడతారు. అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలో, వినాశంలో ముంచివేస్తాయి. ఎందుకంటే డబ్బు మీది వ్యామోహం అన్ని రకాల కీడులకు మూలం. కొందరు డబ్బు చేజిక్కించుకొందామని విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి అనేక అగచాట్లతో తమను తామే గుచ్చుకున్నారు. దేవుని మనిషి నీవైతే ఆ కోరికల నుంచి పారిపో. నీతి న్యాయాలను, దైవభక్తిని, నమ్మకాన్ని, దైవిక ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని అనుసరించు. విశ్వాసాన్ని గురించిన మంచి పోరాటం పోరాడుతూ ఉండు. శాశ్వత జీవాన్ని చేపట్టు. నీకు పిలుపు అందినది దానికే. అనేక సాక్షుల సముఖంలో ఆ మంచి సంగతి ఒప్పుకొన్నావు. సమస్తానికి జీవం పోసే దేవుని సమక్షంలో, పొంతి పిలాతు ఎదుట మంచి సాక్ష్యం చెప్పిన క్రీస్తు యేసు సమక్షంలో నీకు ఈ ఆదేశం ఇస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షం అయ్యే వరకు ఈ ఆజ్ఞను నిష్కళంకంగా, అనింద్యంగా పాటించు. ఏకైక దివ్య పరిపాలకుడైన వాడు సరైన సమయంలో ఆ ప్రత్యక్షం జరిగిస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఎవరూ సమీపించలేనంతటి వెలుగులో నివసించే అమర్త్యుడు ఆయన మాత్రమే. ఆయనను ఏ మనిషి చూడలేదు, చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావం ఉంటాయిగాక. తథాస్తు. ఇహలోకంలో ధనం ఉన్నవారు గర్విష్ఠులు కాకుండా, అనిశ్చయమైన ధనం మీద నమ్మకం పెట్టుకోకుండా జీవం గల దేవుని మీదే నమ్మకం ఉంచాలని వారిని ఆదేశించు. సంతోషంతో అనుభవించడానికి ఆయన అన్నీ సమృద్ధిగా దయచేసేవాడు. వారు మేలు చేస్తూ ఉండాలి. మంచి పనులు చేయడంలో ఆధ్యాత్మిక ధనం గలవారై, ఔదార్యంతో ఇతరులకు ఇచ్చే మనసు గలవారై, తమకున్న దానిలో కొంత పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండి, వచ్చే యుగం కోసం మంచి పునాదికి చెందిన దాన్ని సమకూర్చుకుంటూ ఉండాలి. వారు శాశ్వత జీవాన్ని చేపట్టాలన్నమాట. ఓ తిమోతి, నీకు అప్పగించబడ్డ దానిని కాపాడుకో. అపవిత్రమైన, వ్యర్థమైన వదరబోతుతనానికి జ్ఞానం అని తప్పుడు పేరు పొందిన దాని వ్యతిరేక వివాదాలకు దూరంగా ఉండు. ఆ జ్ఞానం తమకు ఉందంటూ కొందరు విశ్వాస సత్యాల నుంచి వైదొలిగారు. నీకు కృప తోడై ఉంటుందిగాక. తథాస్తు.